పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి ఆదాము యొక్క జీవిత చరిత్ర గమనించాలి. ఆదాము భూమిపై మొదటి మానవుడు, దేవుని చేత సృష్టించబడ్డాడు. శోధనకు ఆకర్షించబడి శ్రేష్టమైన ఏదైనా తోట నుండి వెలివేయబడ్డాడు. సంతోషము, సమాధానము, నెమ్మదిని కోల్పోయి బాధను, దుఃఖమును పొందుకున్నాడు. ఆదాము దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క రూపంలో సృష్టించబడ్డాడండి. ఆదాముకు దేవుడిచ్చిన బహుమతి ఏంటంటే ప్రాణము, ఆత్మ, దేహము. అవునండి, మరి ఎవ్వరికీ ఇటువంటి అవకాశం లేదు. అంటే జంతువులకు ఇటువంటి అవకాశం లేదు. జంతువుల్లో ఉండేది ప్రాణము, దేహం మాత్రమే. కానీ మానవుల్లో మాత్రం ప్రాణము, ఆత్మ, దేహము ఉంటాయి. ఎక్కడుంటుంది సన్నివేశం? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం, 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. గమనించాలి, ఆదాము ద్వారా లోకంలోనికి పాపం ప్రవేశించి మరణము ప్రవేశించింది. కానీ కడపటి ఆదామైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా లోకంలోనికి జీవం ప్రవేశించింది. ఒకసారి ఆలోచన చేద్దాము. ఆదాము నుంచి క్లుప్తమైన విషయం